హలో ఆల్, ఇవాళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెడిపోకుండా 3 నుంచి 6 నెలలు ఎలా నిల్వ ఉంటుందో ఆ పద్ధతి చెప్పేస్తాను. ఇది ఒప్పోస్ మెథడ్ అండి, నా ఓన్ మెథడ్ కాదు. నేను గత 7 ఇయర్స్గా ఫాలో అవుతున్నాను. చూసేయండి మీరు కూడా. ప్రెషర్ కుక్కర్లో కడిగి చెక్కు తీసుకొని ముక్కలుగా తరుక్కున్న అల్లం ఒక 1/2 కేజీ, అంతకంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లికి పొట్టు తీయక్కర్లేదు. అందులో ఒక 3 స్పూన్లు ఆయిల్, వంట నూనె, తర్వాత 3 స్పూన్లు వచ్చేసి వాటర్ వేసుకోవాలి. వేసుకొని మూత ఉంచేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. హై ఫ్లేమ్లోనే, లో ఫ్లేమ్ అవసరం లేదు. హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ రానిచ్చి వెంటనే స్టవ్ ఆపేసి స్పూన్తో ఇలా మనమే ప్రెజర్ తీసేయాలి. ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ప్రెజర్ దానంతకు అదే బోనిస్తే టేస్టే మారిపోతుంది మీకు. అలాగే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేయటం వలన షైనీగా చాలా రోజులు నిల్వ ఉంటుంది. టేస్ట్ అస్సలు మారదు, చాలా బాగుంటుంది. ఇలా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో 6 months దాకా ఉంటుంది. బయట అయితే 1.5 month దాకా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫాలో అవర్ ఛానల్. బాయ్.